నమస్కారం, సిటీ న్యూస్కి స్వాగతం. నేను మీ రామ్చంద్. మహమ్మద్ ప్రవక్త బోధనలను ప్రతి ఒక్కరూ పాటించి ప్రపంచ శాంతికి పాటుపడాలని కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు అన్నారు. ఈ మేరకు నగరంలో జరిగిన మిలాదున్ నబీ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలో మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని మిలాదు నబీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజుతో పాటు ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరంలోని దర్గాలో వారు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం దర్గాలో చాదర్ను సమర్పించారు. ఈ సందర్భంగా కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజును పురస్కరించుకుని నగరంలో మిలాద్ నబీ వేడుకలను ఘనంగా నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఈ వేడుకల్లో కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ పాల్గొనడం అభినందనీయమని వివరించారు. కుల మతాలకు అతీతంగా పండుగలు నిర్వహించుకోవటంలో కర్నూలు నగరం మత సామరస్యానికి నిదర్శనంగా నిలుస్తుందని తెలిపారు. ఇదే భావాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించాలని వారు తెలిపారు. మహమ్మద్ ప్రవక్త బోధనలను ప్రతి ఒక్కరూ పాటించి ప్రపంచ శాంతికి పాటుపడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మహమ్మద్ ప్రవక్త బోధనలు సమాజానికి ఆదర్శప్రాయమని ఆయన వెల్లడించారు. ముస్లిం మైనారిటీ సోదరులందరికీ మిలాద్ నబీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ రోజుల్లో మహమ్మద్ ప్రవక్త గారు శాంతిని ప్రపంచమంతా శాంతి పరిడవిల్లాలని చెప్పేసి ఆయన యొక్క ఆశయాల మేరకు సోదరులంతా శాంతి కాముకులై అందరూ సోదరభావంతో మెలగాలని చెప్పేసి ఆయన ఇచ్చే సందేశాన్ని పాటిస్తూ ప్రజలంతా బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే మహమ్మద్ ప్రవక్త గారు ఏ ఆశయాలతో అయితేనా ఆయన మనకంతా నిదర్శనంగా ఉన్నారో ఆయన ఆశయాలను పాటిస్తూ మనం కూడా సమాజంలో మనమంతా సోదరభావంతో మెలుగుతూ శాంతికి చిహ్నంగా మనమంతా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. గుండె వ్యాధులకు సంబంధించి చికిత్స అందించడంలో ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ విధానం ఎంతో ఉపయోగపడుతుందని ప్రభుత్వ సర్వజన వైద్యశాల కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల కార్డియాలజీ విభాగంలో ప్రపంచ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల గుండె వ్యాధుల విభాగంలో ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ డే సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సర్వజన వైద్యశాల గుండె వ్యాధుల విభాగం అధిపతి డాక్టర్ పి చంద్రశేఖర్, డాక్టర్ తేజ, డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ చైతన్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సర్వజన వైద్యశాల గుండె వ్యాధుల విభాగం అధిపతి డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ 1977 సెప్టెంబర్ 16వ తేదీ డాక్టర్ ఆండ్రూస్ జ్యూరిసిటీలోని యూనివర్సిటీ హాస్పిటల్లో ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ చికిత్సా విధానాన్ని వెలుగులోకి తీసుకువచ్చారని, ఈ చికిత్సా విధానంలో క్యాథెటర్స్, స్టెంట్లు వేయటం జరుగుతుందని వివరించారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో 2008వ సంవత్సరంలో గుండె వ్యాధుల విభాగంలో క్యాత్ ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగిందని, అప్పటి నుండి 10,000కు పైగా యాంజియోగ్రామ్లు, 3,000కు పైగా స్టంట్లు వేయటం జరిగిందని వివరించారు. ఇటీవలే గుండె వ్యాధుల విభాగంలో నూతన టెక్నాలజీతో కూడిన క్యాత్ ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2008వ సంవత్సరం నుంచి ఆరోగ్యశ్రీ అమలు వచ్చిన నేపథ్యంలో ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ విధానంలో నిరుపేదలకు సైతం గుండె వ్యాధులకు సంబంధించి మెరుగైన చికిత్సలు పొందుతున్నారని వివరించారు. గుండెపోటు వచ్చిన వారిలో గుండెకు సంబంధించిన తీవ్రమైన సమస్యలు ఉన్నవారికి ఈ విధానం ద్వారా మెరుగైన చికిత్సలు అందించవచ్చని ఆయన తెలియజేశారు. కర్నూలు మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కర్నూలులో ఈ రోజున టుడే ఈజ్ ఇంటర్నేషనల్ డే ఫర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ. ఆండ్రూస్ గ్రంజింగ్ అనే డాక్టర్ కార్డియాలజిస్ట్ 1977 సెప్టెంబర్ 16న అట్ యూనివర్సిటీ హాస్పిటల్ జ్యూరిసిటీలో చేయడం జరిగింది. అప్పటి నుంచి ఈ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అంటే క్యాథెటర్ బేస్డ్ ట్రీట్మెంట్ అనమాట. ఆండ్రూస్ గ్రంజింగ్ గారు క్యాథెటర్ ఆయనే డివైడ్ చేసుకొని బెలూన్తో ఫస్ట్ టైం పీటీసీ చేయడం జరిగింది. మనం దగ్గర కూడా ఇండియాలో ఆల్మోస్ట్ 5 to 6 lakhs పీటీసీ విత్ స్టంట్ చేస్తాము. సో దానివల్ల ప్రజల్లో చాలా వరకు ఈ రోజున మనము ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అనేది ఎందుకు డే జరుపుతాం 2022 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజల్లో అవేర్నెస్ కల్పించాలని
మామూలుగా మనం చూస్తుంటాం చాలా వరకు హార్ట్ అటాక్స్ రావడము, తర్వాత వాళ్ళు అడ్మిట్ అయిపోయి మనకు ఆరోగ్యశ్రీ దయ వలన 2008-9 నుంచి ఆల్మోస్ట్ రాజశేఖర రెడ్డి ప్రీవియస్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వలన చాలా వరకు 2007 ఈ 108 రావడము, తర్వాత ఆరోగ్యశ్రీ ఫెసిలిటీస్ వలన పూరెస్ట్ ఆఫ్ ది పూర్ పీపుల్ కూడా మనకు మన ఇండియాలో పర్టికులర్ ఆంధ్రప్రదేశ్లో మనం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ కార్డియాలజీలో 2008 ఆగస్ట్ 2న మనం క్యాత్ ల్యాబ్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. దగ్గర ఆల్మోస్ట్ 2008లో స్టార్ట్ చేసాము. 2008లోనే బిగినింగ్లోనే మనము యాంజియోగ్రామ్స్ పీటీసీ స్టార్ట్ చేసాము. బట్ 2015-16 నుంచి మనము రెగ్యులర్గా చాలా వరకు స్టెంట్స్ బికాస్ సీనియర్ రెసిడెంట్స్ రావడము, తేజానంద్, చైతన్య వీళ్ళంతా కూడా రావడము, మహమ్మద్ అలీ అసిస్టెంట్స్ అందరూ రావడం వలన డిఎం కార్డియాలజీ కోర్స్ కూడా 2015-16 నుంచి రావడము, వాళ్ళ కోర్స్ వలన కూడా నెంబర్ ఆఫ్ ప్రొసీజర్స్ చేసాము. మామూలుగా ఆల్మోస్ట్ బై ది టైమ్ వీ హ్యావ్ డన్ మోర్ దాన్ 12,000 యాంజియోగ్రామ్స్, తర్వాత స్టెంట్స్ కూడా 3,000 వరకు వేసాము, తర్వాత పేస్ మేకర్స్ అదంతా కూడా. సో డెఫినెట్గా ప్రజల్లో కొంత అవేర్నెస్ కలిగింది. సో ప్రతి ఒక్కరు కూడా కొంత మామూలుగా మోర్టాలిటీ రేట్ కూడా చాలా వరకు తక్కువ ఉంటుంది. ఈ మధ్యలో మనకు కొత్త క్యాత్ ల్యాబ్ ఆల్మోస్ట్ ఫస్ట్ క్యాత్ ల్యాబ్ 2008లో వచ్చింది, ఆల్మోస్ట్ 12 years వర్క్ చేసింది. తర్వాత కోవిడ్ వలన కొంత గ్యాప్ వచ్చింది. లాస్ట్ ఇయర్ మనకు న్యూ క్యాత్ ల్యాబ్ క్యాత్ ల్యాబ్ రావడం జరిగింది. సో ప్రశాంత్ సీనియర్ అసిస్టెంట్ కార్డియాలజీ డ్యూ ఫర్ ప్రమోషన్ యాజ్ అన్ అసోసియేట్ ప్రొఫెసర్. We'll talk about the new cath lab and whatever interventions and also angiogram procedures in the Department of Cardiology. 5 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉంటున్నాం. సో ఇద్దరం రెగ్యులర్ బేసిస్ మీద మంత్లీ ఉంటూ సో పీజీస్తో కూడా అసోసియేట్ అయ్యి ఉండి, అలాగే క్యాత్ ల్యాబ్ పారామెడికల్ స్టాఫ్ నర్సులు, సో వీళ్ళందరి కోఆపరేషన్తో సో ఒక మంచి వర్క్ అయితే క్యాత్ ల్యాబ్ వర్క్ అయితే మనం ఇంటర్వెన్షనల్ వర్క్ ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది. సో ఇప్పటి వరకు పోయిన నవంబర్ నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 15 సెప్టెంబర్ వరకు మనం 796 యాంజియోగ్రామ్ల వరకు చేయడం జరిగింది. అలాగే 291 యాంజియోప్లాస్టీస్ అంటే స్టెంట్లు కూడా వేయడం జరిగింది. సో టోటల్గా మిగతా అన్నిటితో కలుపుకొని సో 1170 ప్రొసీజర్ల వరకు మనం ఇక్కడ చేయడం జరిగింది. సో పేస్ మేకర్స్ కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో అవి కూడా ఆరోగ్యశ్రీ కిందనే మనం వేయడం చేస్తూ ఉన్నాం. సో ఇంకా ఆరోగ్యశ్రీలో రావాల్సినటువంటి కొన్ని వేరే ప్రొసీజర్స్ సంబంధించినటువంటి అప్రూవల్స్ ఉంటూ ఉన్నాయి. సో అవి కూడా గవర్నమెంట్ తరఫున మనకు అందినట్టయితే అవి కూడా ఫ్రీగా చేయడానికి మనం చేస్తాం. సో 2 పేస్ మేకర్లు కూడా రీసెంట్గా మనం చేయడం జరిగింది. సో ఇటువంటి డైవర్స్ ప్రొసీజర్స్ మనం ఇక్కడ చేస్తూ ఉన్నాం. సో ఇవంతా కూడా మరి జిల్లా వాసులంతా కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటాం. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా భవిష్యత్తులో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు నగరంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నగరంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులచే ప్రమాణం చేయించారు. అనంతరం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మహిళా విభాగం ప్రతినిధులు మాట్లాడుతూ, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కర్నూలు నగరంలో ఎంతో కాలంగా సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలిపారు. ముఖ్యంగా రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. అలాగే మరణించిన వారి పార్థివ దేహాలను శ్మశానానికి చేరవేసేందుకు శాంతి రథాలను అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు. వీటితో పాటు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. భవిష్యత్తులో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామని వారు వెల్లడించారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నూతన కార్యవర్గ సభ్యులు అందరినీ కలుపుకొని పోయి సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతం చేయాలని కోరారు. మానవతా మహిళా విభాగం 2018 సంవత్సరంలో ఏర్పాటైంది. అప్పుడు ఆనే గారు చాణక్యపురి కాలనీలోని మమ్మల్ని అందరినీ తన కుటుంబ సభ్యులుగా చేసుకొని, మానవతా కుటుంబ సభ్యులుగా చేసుకొని అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. వాటిల్లో మచ్చుకు కొన్ని రక్తదాన శిబిరము, మెడికల్ క్యాంప్స్, కరోనా టైంలో మహిళా పారిశుద్ధ కార్మికులకు అక్కడ భోజన వసతి ఏర్పాటు చేయడము, ఇలాంటి ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు చేయడం జరిగిందండి. మానవతా స్వచ్ఛంద కార్యక్రమంలో మెయిన్గా ఏంటంటే ఇక్కడ శాంతిరథం అండి. మరణించినప్పుడు
చాలా మనము అన్ని కోల్పోయినట్టుగా ఉంటాము. ఆ కుటుంబ సభ్యులకు మా మానవతా సంస్థ తరపున వెళ్ళి వాళ్లకు అక్కడ ఆహారం అందించడం అయితేనేమి, ఫ్రీజర్ బాక్సెస్, శాంతిరథాన్ని వాటన్నిటిని చేకూర్చడం, ఇలాంటి మొన్న కార్యక్రమాలు చేస్తుంటామండి. సో హెల్త్ క్యాంప్ అని కానీ, లేకపోతే డెడ్ బాడీస్కి ఫ్రీజర్ బాక్స్ ఇవ్వడం కానీ, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాము. మంచి మారల్ వాల్యూస్ ఇవ్వడం. నగరంలోని కేసీ కాలువలో సైన్యంలో పనిచేసే ఒక జవాన్ ప్రమాదవశాత్తు గల్లంతైన ఘటన విషాదం నింపింది. కేసీ కాలువ నీటిలో గల్లంతైన జవాన్ పవన్ కళ్యాణ్ మృతదేహానికి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఒక ఆర్మీ ఉద్యోగి ప్రమాదవశాత్తు కేసీ కాలువ నీటిలో గల్లంతు ఘటన అందరినీ విచారానికి గురి చేసింది. కర్నూలు నగరంలో బి క్యాంపు ప్రాంతానికి చెందిన భాస్కర్ కుమారుడైన పవన్ కళ్యాణ్ ఇంటర్ వరకు చదివి 5 ఏళ్ల క్రితం సైన్యానికి ఎన్నికై జమ్మూ కాశ్మీర్లో విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల నేషనల్ సెక్యూరిటీ గార్డ్ విభాగానికి కూడా ఆయన ఎంపికై శిక్షణ నిమిత్తం విదేశాలకు వెళ్లవలసి ఉంది. ఈ క్రమంలో వినాయక చవితి పండుగ సందర్భంగా నగరానికి వచ్చిన ఆర్మీ ఉద్యోగి పవన్ కళ్యాణ్ నగరంలోని స్వామిరెడ్డి నగర్ వినాయక ఘాట్ వైపు ప్రాంతానికి వెళ్లారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజాము కేసీ కాలువలో దిగి సరదాగా అవతలి వైపు గట్టుకు వెళ్లేందుకు ప్రయత్నించి ప్రమాదవశాత్తు ప్రవాహంలో గల్లంతయ్యారు. స్నేహితులు, కర్నూలు అగ్నిమాపక సిబ్బంది కేసీ కాల్వలో గల్లంతైన జవాను కోసం గాలించారు. కేసీ కాలువలో జవాన్ మృతదేహాన్ని వెలికి తీసిన అనంతరం నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పోస్టు మార్టం నిర్వహించారు. అనంతరం జవాన్ పవన్ కళ్యాణ్ అంత్యక్రియలను సైనిక లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సైనికులు గౌరవ వందనం నిర్వహించారు. జవాన్ మృతి నేపథ్యంలో నగరంలోని బి క్యాంపు ప్రాంతంలో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. గౌలిగేరులో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద జరిగిన లడ్డూ వేలం పాటలో మాలంగిరి గౌతమ్ లడ్డూను 77,777 రూపాయలకు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను గౌలిగేరి యూత్ ప్రతినిధులు అభినందించారు. వినాయక చవితి సందర్భంగా 9 రోజుల పాటు విశేష పూజలు అందుకున్న వినాయక విగ్రహాలను నిమజ్జన కార్యక్రమానికి తరలించే క్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాలలో లడ్డూల వేలంపాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా నగరంలోని గౌలిగేరి యూత్ ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద లడ్డూ వేలంపాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన వేలంపాటలో మాలంగిరి గౌతమ్ లడ్డూని 77,777 రూపాయలకు కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా లడ్డూని కైవసం చేసుకున్న గౌతమ్ని గౌలిగేరి యూత్ సభ్యులు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయకుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని డాక్టర్ కెవి సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత కెవి సుబ్బారెడ్డి అన్నారు. ఈ మేరకు స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో జరిగిన రాష్ట్ర స్థాయి ఆట్యాపాట్య క్రీడా పోటీల్లో ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని స్థానిక డిఎస్ఏ అవుట్డోర్ స్టేడియంలో జరిగిన 9వ రాష్ట్ర స్థాయి జూనియర్ ఆట్యాపాట్య పోటీల ముగింపు కార్యక్రమంలో డాక్టర్ కెవి సుబ్బారెడ్డి, డాక్టర్ బిఎస్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ సి వాసురెడ్డి, కర్నూలు జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు బి రామాంజనేయులు, కర్నూలు జిల్లా నెట్బాల్ సంఘం అధ్యక్షుడు నాగేశ్వరరావు బాబు, కర్నూలు జిల్లా ఆట్యాపాట్య సంఘం అధ్యక్షుడు కె నాగరత్నమయ్య, కర్నూలు జిల్లా ఆట్యాపాట్య సంఘం కార్యదర్శి బాల పవన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కెవి సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత డాక్టర్ కెవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ రాజకీయ నాయకుల్ని, వ్యాపారస్తుల్ని ఆ ప్రాంతం వరకే గుర్తించుకుంటారని, కానీ క్రీడాకారులను ప్రపంచమంతా గుర్తిస్తుందని అన్నారు. డాక్టర్ బిఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటమిని సమానంగా తీసుకొని ముందుకు వెళ్లాలని, అలాగే చదువుతో పాటు క్రీడల్లో సమానంగా రాణించి జీవితంలో ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. అనంతరం డాక్టర్ సి వాసురెడ్డి మాట్లాడుతూ పోటీలలో ఎవరు గెలిచినా ఓడినా క్రీడా స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని, అలాగే ఈ పోటీలలో విజయం సాధించిన క్రీడాకారులకు అభినందనలు తెలియజేశారు. అనంతరం బాల బాలికల విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచిన పల్నాడు జిల్లాకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ పోటీలలో బాలల విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో పల్నాడు, నెల్లూరు, కర్నూలు జిల్లా జట్లు నిలిచాయి. బాలికల విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో పల్నాడు, అనకాపల్లి, కర్నూలు జిల్లా జట్లు విజయం నిలిచాయి. ఈ పోటీలలో కర్నూలు జిల్లా జట్టు బాల బాలికల విభాగంలో తృతీయ స్థానం సాధించింది.
ఈ కార్యక్రమంలో వేలు విద్యా శిక్షకుడు బాలాజీ రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు సుప్రియ, గీతాంజలి, నాగమణి, వెంకటలక్ష్మి, లీలావతి, రాజేశ్వరి, సునంద, లావణ్య, చంద్రకళ, విజయభాస్కర్ రెడ్డి, రాజశేఖర్, నెట్బాల్ జాతీయ క్రీడాకారులు చరణ్, తల్లిదండ్రులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. అదేవిధంగా పిల్లలందరికీ ఇక్కడ ఎంతో కష్టపడి ఎండలో నిలబడి మీరు ఎంతో ఉత్సాహంగా తప్పట్లు కొడుతుంటే నాకే బాగా చేస్తూ ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ ఆటల్లో గెలిచిన వారే కాకుండా అందరూ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి నా అభినందనలు. ఇంతటితో ఆగిపోలేదు, ముందు మీరు ఇంకా సాధించాలని కోరుకుంటున్నాను. ఇది కేవలం రాష్ట్ర స్థాయి, దీన్ని అధిగమించి మీరు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పోవాలని కోరుకుంటూ మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.